లిస్టులు కూడా ఉన్నారు. రాంబాబు గారు, సో ఏంటి ఈ ఫీ రీయింబర్స్మెంట్ స్కీమ్ పైన మీరు ఎలా చూస్తున్నారు? వ్యతిరేకిస్తున్నారా, స్వాగతిస్తున్నారా? నమస్తే అండి, వినబడుతుందా? చెప్పండి. ప్యానెల్ ఉన్నందరికీ నమస్కారము. భరత్ అన్న కూడా నమస్కారము. మంచి సమయంలో మంచి చర్చలు పెట్టినారు. అయితే ఇక్కడ ఏంటంటే కొట్టుకోవడం జరుగుతుంది. ఏంటంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయితే ఏదైతే సమస్య వచ్చినప్పుడు దాన్ని పక్కదో పట్టించడం ఎట్లయితే స్కిట్స్ చేస్తాడో ఇప్పుడు మా మానవధర ఆయన కూడా అదే చేస్తున్నాడు. ఇక్కడ జరిగే చర్చ ఏంటిది, వాళ్ళు మాట్లాడేది ఏంటో అర్థమవుతుంది. ఇక్కడ ప్రైవేట్ కాలేజీలు తర్వాత గవర్నమెంట్ కలిసి ఆడుతున్న నాటకం లోపల భలే ఇది విద్యార్థులు ఈ యొక్క ఎందుకు తీసుకొని వచ్చినారు? పేద వర్గాల పిల్లలు ఇంజనీరింగ్, డాక్టరు, లాయర్స్ అయ్యి వాళ్ళ కుటుంబాలను ఆర్థికంగా సామాజికంగా నిలబెట్టాలని తీసుకొని వచ్చినారు. 2008లో పథకం ద్వారా వాళ్ళ కుటుంబాలకు కూడా ఆర్థికంగా సామాజికంగా నిలబడ్డాయండి. ప్రతి సంవత్సరం 14 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇదేదో ఉచిత పథకం లెక్క చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గానీ అంతకుముందు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం గానీ దీన్ని తూట్లు పొడిచినాయి. ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తలేవు. 10,00,000 లోపు ఉన్నటువంటి విద్యార్థులకు పూర్తి స్కాలర్షిప్ ఇస్తున్నారు, పూర్తి రియంబర్స్మెంట్ ఇస్తుంది. 10,000 దాటిందంటే కట్టుకోవాలి. ముందు పెద్దలు చెప్పినట్టు మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 35,000 ఇస్తున్నది. 10,000 లోపు ఉన్న వాళ్ళకి మాత్రం పూర్తి రియంబర్స్మెంట్ ఇస్తున్నది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే దిక్కులేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఆయన ఆక్స్ఫర్డ్ అవడానికి 60,000 పెట్టుకుంటాడు. అందాల భావాలు పెట్టడానికి ఇస్తాడు. అంటే 68 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే 305 కోట్లు వచ్చేది కదా ఎస్టీ విద్యార్థులకు. అవి ఇవంటేమో మాట్లాడకుండా రాత్రి రేపు పొద్దున కౌంటర్ దాఖలు చేయాలంటే 29వ తారీఖు ఒక జీవోని తీసుకొచ్చి అది కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా నేను కోర్టు ఏం చేసింది? మీరు ముందు బకాయిల గురించి చెప్పారంటే 2026, 27 మీరు గౌరవ హైకోర్టు ఏదో తీర్పు ఇచ్చిరో దాన్ని మేము కట్టుబడుతున్నాం, మేము అకౌంట్లలో వేస్తాం. వాళ్ళకు ఆ అకౌంట్లలో వేసేది కూడా ఎట్లా వేస్తామంటే మేము వేసిన తర్వాత చూసుకోమని చెప్పి నిబంధనలు మేము మారుస్తామంటే కాలేజీలు ఇప్పటికే గౌరవ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో ఏం చేస్తున్నారు? వాళ్ళు 30 తారీఖు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోతే మీరు ఈ వసూలు చేసుకోండి నెక్స్ట్ ఇయర్ నుంచి అని చెప్తే ఈ ప్రభుత్వాన్ని వసూలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అండర్టేకింగ్ రాయించుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ లోపల 10,000 కోట్ల రూపాయలు ఎంత అవుతాయండి? మొత్తమని 3% కూడా కావు. 3% నిధులు రిలీజ్ చేయడానికి ఏమవుతుంది? ఈయన అప్పుడు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తున్నారు? ఈ పథకాన్ని మేమే తీసుకొని వచ్చాము, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిళ్ళు. బడుగు పిల్లలు చదువుకుంటే కేసీఆర్ కి ఇష్టం లేదు, చేపలు పట్టుకోమంటాడు, బర్రెలు కాసుకోమంటాడు, గొర్రెలు కాసుకోమంటాడు అని చెప్పిండు. మేము వచ్చిన తర్వాత దీన్ని అమలు చేస్తాం, బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి ఈయన చెప్తాను అమ్మడని చెప్పేసి రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ తీసుకొచ్చి చెప్పించింది కదా. మేము అధికారంలోకి వచ్చిన బకాయిలు చెల్లించి ప్రతి నెల గ్రీన్ ఛానల్ ఓపెన్ చేసి అందరు విద్యార్థులందరికీ ఇస్తామని చెప్తున్నారు కదా. మరి హామీలను ఎట్టుపోయింది? అంటే 3,24,000 కోట్ల రూపాయలలో ఈ బకాయిలను చెల్లించారు. ఒకటి రాంబాబు గారు, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ స్కీమ్ వల్ల ఇప్పుడు డైరెక్ట్ స్టూడెంట్స్ అకౌంట్స్ లోనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ వేస్తే గనక కాలేజెస్ ఫీజు కోసం స్టూడెంట్స్ పైన ప్రెషర్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా? ఆ ప్రమాదం ఉందనుకుంటున్నారా? ఈ మధ్యంతరులు ఇతరులు ఇస్తేనే ఇప్పటికే అన్ని కాలేజీలను వసూలు చేసినాయండి. వీళ్ళు చేసిన 2 ప్రభుత్వాలు చేసిన దౌర్భాగ్యానికి ఇప్పటికీ మీరు వాళ్ళ అకౌంట్లు వేస్తామంటే వాళ్ళు ఏమంటారు? అకౌంట్లు వేస్తే ప్రభుత్వం మీరు కట్టండి అని చెప్పేసి ఆల్రెడీ 2024-25 అకాడమిక్ ఇయర్ నుంచి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు వేసినట్టుగా జీవో తీసుకుని వచ్చినారు. వాళ్ళ విద్యార్థులు ఇప్పటికీ వాళ్ళని ఒత్తిడి చేస్తున్నాయి కాలేజీ యాజమాన్యాలు. మిగతా వాళ్ళందరికీ కూడా ఎట్లా చేస్తారు? వాళ్ళందరికీ ఒత్తిడి చేస్తాయి కదా. అంటే ఉద్యోగం లేకనేమో జుట్టు బట్టి గంగ బట్టి గుంజుకొస్తారు రోడ్డు మీదకి అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు పోతే ప్రతి నెల 750 కోట్లు ఇచ్చేది వాళ్ళు కోర్టు పోతే ఇప్పుడు 4,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ విద్యార్థుల గొంతు లేదు, వీళ్ళు అనార్గనైజ్డ్ ఉంటారు, వీళ్ళు ఏం చేయాలని చెప్పేసి ఇదంతా ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేయాలి. ఈ గత ప్రభుత్వం వీటిని మానవ వనరులను క్రియేట్ చేసేటువంటి పథకంగా దీన్ని తీసుకొని వచ్చిళ్ళు. మానవ వనరులను క్రియేట్ చేస్తున్నది ఏదో అసంబద్ధ పెట్టుబడి. మానవ వనరులు క్రియేట్ చేస్తే రాష్ట్ర అభివృద్ధిలో, దేశాభివృద్ధిలో, దేశ విదేశాలను స్థిరపడి కుటుంబాలను నిలబెట్టుకున్న ఈ పథకం ద్వారా అలాంటి పథకాలను తూట్లు పొడుచుకుంటూ ఓకే ప్రైవేటు యాజమాన్యాలు ఇట్లా అంటున్నారు. నేను కార్తీ యూనివర్సిటీ క్యాంపస్ పిహెచ్డీ చేస్తున్నానండి, మీరు రండి. మీడియాతో పాటుగా ఇప్పుడు మాట్లాడేటువంటి రాజకీయ నాయకులు కాంగ్రెస్ మిగతా వాళ్ళ రండి చూపిద్దాం. ఇక్కడ 35,000 ఉండే ఫీజు 70,000 పెంచారండి. మరి మిగతా ఇప్పుడు వాళ్ళ కాలేజ్ అకౌంట్లు వేస్తామంటే ఇప్పుడు సర్టిఫికేట్లు ఇవ్వమంటే మొత్తం ఫీజు కడితే ఇస్తామని చెప్పి గవర్నమెంట్ యూనివర్సిటీ అంటున్నారు.
పల్లెటూళ్ళు అడగాలిగా? ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుకు 1,50,000 రూపాయలు ఉన్నది. 1,50,000 రూపాయలు 10,000 రూపాయలు ఉంటుంది కాబట్టి పిల్లలు చదువుతారు కాబట్టి గవర్నమెంట్ ఇస్తారని చెప్పి జాయిన్ అవుతారు అక్కడ. ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు మేడం, అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లగానికి లేదా విద్యార్థికి 40,000 రూపాయల ఫీజు ఉన్నది అనుకోండి. దాని మీద ఏముంటది? ట్యూషన్ ఫీజు 40,000, స్టూడెంట్ టు బి పేడ్ 0 అని ఉంటది. అంటే మీరు జాయిన్ అయ్యేటప్పుడే మీరు ఇచ్చేటువంటి భరోసాతోని, మీరు ఇచ్చే హామీతోని విద్యార్థి జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత నువ్వు ఇన్ని రోజులు ఆపుకుంటూ ఉన్నావు, చీడి చేయడం కదా. 420 కేసు పెట్టద్దా ప్రభుత్వం మీద? ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో ఒకే వాళ్ళ బకాయిల కోసం పోయినాయి అనుకోండి అండి, బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి గౌరవ హైకోర్టును ఆశ్రయించినప్పుడు మరి ఏదైతే 2008లో ఏదైతే జీవోను ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ విద్యార్థుల దగ్గర మీరు ఫీజులు వసూలు చేయొద్దు, దానికి ప్రభుత్వమే భరోసాగా ఉంటాయని చెప్పేసి తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయమని చెప్పేసి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి పోయినాయంటే దీని వెనుక ఏ కుట్ర జరిగి ఉన్నది? ఎందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు గౌరవ హైకోర్టు 4 సార్లు కోరినప్పుడు కూడా కౌంటర్ దాఖలు చేస్తలేదు? అంటే వాళ్ళు ప్రైవేట్ కాలేజీలేమో ఆ జీవోలను రద్దు చేయమంటారు, ప్రభుత్వం కావాలని కౌంటర్ దాఖలు చేయదు. నిన్న మీరు ఒకవేళ వాదనలు నింటే తెలుస్తాయండి, గవర్నమెంట్ తరఫున వీళ్ళు వాదన వినిపించకుండా ఎట్లా చెప్తున్నారు. ఈ ఏబీవీపీ తరఫున మేము దానిలో ఇంప్లీడ్ అయ్యి తర్వాత ఏదైతే ఇంటర్ మాటర్స్ ని వెకేట్ చేయమని చెప్పేసి మేము వెళ్తే ప్రైవేట్ కాలేజీకి సంబంధించినటువంటి లా అంటారు కదా, ఏబీవీపీ దీనిలో ఇన్వాల్వ్ అవ్వడానికి ఏ అర్హతతో ఇన్వాల్వ్ అవుతా అని చెప్పేసి వాళ్ళు అంటారు. బట్ మనకి ఎందుకు భయం అవుతుందో అర్థమైతే లేదు. ఓకే. సో మొత్తానికి